హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో డంకీలు చేయబోతున్నాను. మా పాప పసిపిల్లగా ఉన్నప్పుడు తరచూ చేసేదాన్ని ఇంట్లో. వాళ్ళకి రుచి అలవాటు కాబట్టి మళ్ళీ చేయమని కోరడం జరిగింది. ఈరోజు తన కోసం చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో మీరు చూసేయండి. కోసం 1/2 kg మైదా తీసుకున్నాను. కొన్ని నువ్వులు, ఓమ, ఉప్పు, కారం, కొద్దిగా వంట సోడా మరియు ఇవన్నీ వేయించడానికి నూనె. ముందుగా ఒక బేసన్లో కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఆ తర్వాత రుచికి తగినంతగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇదే నీళ్ళలో కొద్దిగా కారం వేసుకుందాం. కారం వేస్తే టేస్ట్ మారుతుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఓమ, కొన్ని ప్రాంతాల్లో దీన్నే వాము అని కూడా అంటారు. తర్వాత నువ్వులు వేస్తున్నా. ఒక చిటికెడు వంట సోడా వేస్తున్నా, బేకింగ్ పౌడర్. తర్వాత ఈ నీళ్ళల్లో ఈ మైదా పిండి వేసి కలుపుదాం. పిల్లలు పెరుగుతారు కానీ వాళ్ళు పిల్లలుగానే ఉంటారు, మనం తల్లులుగానే ఉంటాం. వారు కోరినవన్నీ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు చపాతీలాగా చేద్దాం. తయారు చేసుకున్నటువంటి చపాతీని చాకుతోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసేటువంటి వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. హిందూ సంప్రదాయంలో సూర్య భగవానునికి, అగ్ని భగవానునికి చాలా ప్రాముఖ్యత ఉంది. వీరు మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలు. మనం ఏ వంట చేసుకున్నా కూడా అగ్ని భగవానునికి సమర్పించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం, ఆరోగ్యం కలిగిస్తాడు అగ్ని భగవానుడు. డంకిల్ చేయడం కంప్లీట్ అయిందండి. 1/2 kg పిండికి ఇన్ని చిప్స్ అయినాయి. ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మరింత మందికి షేర్ కావడానికి మా వీడియోకి లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అందరికీ సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.